ఎన్నికలు దగ్గర పడ్డాయంటే చాలు మీ సమస్యలు తీరుస్తామని అనేక పార్టీలు ఓట్ల కోసం రైతుల ముందుకొస్తాయి. సాగు, తాగునీటి సమస్యలు తీరుస్తామని ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన రాజకీయ పార్టీల తీరుపై ఇప్పుడు రైతులు బగ్గుమంటున్నారు. వ్యవసాయం దండగా, వలసే పండగనే అభిప్రాయాన్ని రైతన్నలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీకి చిట్ట చివరన ఉన్న 175వ నియోజకవర్గం. పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు లేదా ఇక్కడి నుంచే ముగిస్తారు. అదే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. ఇది జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై ఒడిషా వైపు నుంచి వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పట్టణం ఇచ్చాపురం. అందుచేత ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్కి ఈశాన్య ముఖద్వారంగా చెప్పొచ్చు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఇక్కడ ఉంది. ఇచ్చాపురంలో వ్యవసాయ ఆధారిత వాసులే ఎక్కువ. వాతావరణ పరిస్థితులు అనువుగా ఉంటే వ్యవసాయం చేస్తారు, లేదంటే వలసలు వెళ్తారు. ఇది ఇక్కడి ప్రజల జీవన విధానం. వీరు వ్యవసాయానికి సాగునీరు లేక తెలంగాణకు లేదంటే ఒడిషా రాష్ట్రం బరంపురంకు భవన నిర్మాణ రంగానికి కూలీలుగా వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు వ్యవసాయం ఏ పరిస్థితిలో ఉంది. ఇది కేవలం నీరు లేకే సగం పంటలో మొత్తం ఎండిపోయింది. పూర్తిగా ఆవులకి, పశువులకి మేపించడం జరిగింది పొలాలన్నీ. ఇప్పుడు దగ్గర ఈ పొలం ఉంది, ఇక్కడ దగ్గర మీరు చూస్తున్నారు. అలాగే మాకు చాలా నీరు అవసరం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, అటు శ్రీకాకుళం, పలాస వరకు ఏదైతే బట్టి మాకు వచ్చినదో అది బహుదా నది వరకు ఎక్స్టెన్షన్ చెయ్యాలనుకొని ఇంతకు ముందే తీర్మానాలు కూడా జరుగున్నాయి. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలు కలిసి ఇచ్చాపురం నియోజకవర్గంగా ఏర్పాటైంది. వంశధార నదిని బహుదా నదికి అనుసంధానం చేసి తాగునీరు, సాగునీరు అందిస్తామని గతంలో రాజకీయ పార్టీలు హామీనిచ్చాయని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మళ్లీ రాజకీయ పార్టీలు అదే హామీని ఎత్తుకున్నాయని చెప్తున్నారు. నదుల అనుసంధానం కోసం గత ప్రభుత్వం బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆఫ్షోర్ పనులకు నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో ఇచ్చాపురం మండలంతో పాటు ఇటు పలాస నియోజకవర్గంలోని 8 మండలాలకు తాగునీటి ఎద్దడి నెలకొన్నట్లు స్థానికులు వివరించారు. అసలు ఇచ్చాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో లేదో వద్దు, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గం ఉందా లేదా? ఎందుకంటే శ్రీకాకుళం, ఆంధ్రవలస, నరసన్నపేట, టెక్కలి ప్రముఖులు, ఈ పార్టీ అన్ను, ఆ పార్టీ అన్ను, ఈ సంఘం అన్న, ఆ సంఘం అన్ను, వాళ్ళంతా కూడా ఇచ్చాపురం బహుదా నదికి నీరు తెస్తామని మాత్రం ఎలక్షన్ ముందు అంటారు, తర్వాత మాత్రం అనరు. తర్వాత అన్ని ఎస్కోట్ నాయకులు వచ్చారు. నాయకులు అయిన తర్వాత మళ్ళీ వైకి వచ్చింది. వై వాళ్ళ దగ్గరే ఉంది, ఎస్ వాళ్ళ దగ్గరే ఉంది కనుక వాళ్ళు చెప్తున్నారే తప్ప నిజంగా సాగునీటి విషయంలో ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, రైతులందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ బాధపడి అసలు సాగునీటి విషయంలో ఏం చేయలేదు. నియోజకవర్గంలో ఇచ్చాపురం, కవిటి, కంచిలి మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితులు కూడా ఎక్కువే. నీటిని తోడాలంటే బావిలో చాలా లోతుగా నీరుంటుంది. బెండలతో కిలోమీటర్ల దూరం వెళ్లి బావిలో నీటిని తోడుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం సుజలధార నీటిని పంపిణీ చేయడానికి పైపులు, ట్యాంకులు ఏర్పాటు చేసింది. కానీ వాటిని నిర్వహణ చేయకపోవడంతో నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం దండుగాని రైతు అల్లిగి వలస వెళ్తే అందరి నోట్లోకి ముద్ద ఎలా వెళ్తుందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో హంద్రినివా, ఎత్తిపోతల పథకాలు కాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఈ ప్రాంతాలకు మళ్లిస్తే శివారు నియోజకవర్గంలో పచ్చని పంటలు పండుతాయనేది వారి అభిప్రాయం. ఈ కథనం చూసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుందాం.